సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక స్టాక్ అనేది ప్రాక్టికల్ గా మనం నేర్చుకోవచ్చు అనమాట. సో మరి ఏం చేయాలంటే దీనికి ఒక మంచి టూల్ ఉంది, అదే స్క్రీనర్ అనేది. సో మీరు గూగుల్లో క్రోమ్లోకి వెళ్ళిపోయి స్క్రీనర్ అని టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అని వస్తుంది. దాని మీద ఫస్ట్ మీరు క్లిక్ చేస్తే సో అక్కడ ఏం కనిపిస్తుందంటే మీకు ఏం కనిపిస్తుందంటే ఒక ఎంప్టీ బాక్స్ అనేది కనబడుతుంది అనమాట. అక్కడ మీకు నచ్చిన స్టాక్ అనేది టైప్ చేసి చూస్తే మీకు ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ నేను రిలయన్స్ తీసుకున్నాను, చూడండి ఇక్కడ మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే అబౌట్ అంటే ఏంటో తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను చదువుతున్నాను వినండి. రిలయన్స్ ఫౌండెడ్ బై ధీరుభాయ్ అంబానీ అండ్ ఈజ్ నో ప్రమోటెడ్ బై మేనేజింగ్ బై ఈజ్ ఎల్డర్ సన్. ఏముందంటే రిలయన్స్ అనే దాన్ని ధీరుభాయ్ అంబానీ అనే వ్యక్తి స్టార్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ కొడుకు అనే వ్యక్తి దీన్ని రన్ చేస్తున్నాడని ఉందన్నమాట. సో నెక్స్ట్ ఏముంది, ముఖేష్ ధీరుభాయ్ అంబానీ, అంబానీస్ ఫ్యామిలీ యాజ్ అబౌట్ 50% షేర్ హోల్డింగ్ ఇన్ ది కాంగ్లోమరేట్. అంటే ఇక్కడ ఏముంది అంటే ఈ రిలయన్స్ అనే కంపెనీలో అంబానీ ఫ్యామిలీకి 50% షేర్ హోల్డింగ్ అనేది ఉందన్నమాట, అంటే సగం. సో ఇది అబౌట్ అనమాట. అంటే ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే మీరు ఎట్లా అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు, బట్ మీకు రఫ్ గా తెలుసుకోవడానికి ఈ అబౌట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు నిజంగా ఫండమెంటల్ అనాలిసిస్ చేద్దాం అనుకుంటే మీరు ముందుగానే ఆ కంపెనీ గురించి గూగుల్లో లేదా చాట్‌జీపీటీలో మీరు ఒకసారి రీసెర్చ్ అనేది చేయండి. అంటే ఆ కంపెనీ ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది అనే దాని గురించి మీరు చేస్తే తర్వాత మీకు ఈ అబౌట్ అనేది సంబంధం లేదనమాట. సో ఇది అబౌట్ అనమాట. సో ఎవరైనా ఫాలో చేసుకోకపోతే వెంటనే ఫాలో చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోలో చార్ట్ ప్యాటర్న్స్ అంటే ఏంటో తెలుసుకోవచ్చు.